బాలు, మీరు సమాధానం ఏం చెప్పట్లేదు. అన్నీ సిబిఐయే చూడాలంటే ఎలా సార్? ఇప్పటికే వర్క్ లోడ్ ఎక్కువ, స్టాఫ్ ఏమో తక్కువ. మేమంటే కిట్టన్ వాళ్ళు కూడా ఉన్నారని మీకు తెలుసు కదా. ఐ అగ్రీ. పోలీసుల తరపు నుండి వ్యతిరేకత తప్పకుండా ఉంటుంది. మరెందుకు సార్ ఈ తలనొప్పి? కారణం ఉంది, ఓపెన్గా చెప్తాను. స్ట్రిక్ట్లీ నాట్ అఫీషియల్. సార్, సిఏ జోస్ మరణం యాక్సిడెంటో లేక మర్డరో క్లియర్గా తెలియలేదు. కానీ మా సత్యదస్తున్నాడే, అతనికి ఏది అనుకూలంగా ఉంటుందో దానికి తగ్గట్టు మార్చుకుంటాడు. టు కరప్ట్ అన్ అఫీషియల్, కరప్ట్ టు ద కోర్. ఇప్పుడు కూడా ఒక అతన్ని కస్టడీలోకి తీసుకున్నాడు. పేరు శామ్, ఇసుక కాంట్రాక్టర్. ఈ వ్యక్తి నాకు తెలుసు. నేను ఇల్లు కట్టినప్పుడు వీడే ఇసుక సప్లై చేశాడు. ఇసుక మాఫియాలో సడన్ గా కోటీశ్వరుడైన పరమనీచుడు వీడు. వీడిని సత్యజాసు పట్టుకుని పిండిలోపు కేసు సిబిఐకి ట్రాన్స్ఫర్ అయిందని సంతోషపడుతూ ఉంటే మీ తరపు నుండి కోర్టుకి వర్క్లోడ్ పిటిషన్ వచ్చింది. ఈ కేసుని టేకప్ చేయడం మా వల్ల కాదు అని చెప్తూ. ఇన్ఫాక్ట్ మిసెస్ జోస్ని నేనే బలవంత పెట్టాను, కేసుని సిబిఐకి అప్పగించండి అని పిటిషన్ వేయమని. బాలు, వర్క్లోడ్ పిటిషన్ని వెనక్కి తీసుకోండి. జోస్ ఫ్యామిలీకి న్యాయం జరగాలి. మీ సీనియర్స్ ఎవరైనా సరే నేను వాళ్ళని రిక్వెస్ట్ చేస్తాను, ప్లీజ్ రీవిజిట్ యువర్ డిసిషన్ ప్లీజ్. ఉన్నితాన్ గారిని కలిసి పర్మిషన్ తీసుకోవడానికి వచ్చింటాడు. అయ్యో పాపం, ఐజీ అన్న గాడ్ ఫాదర్ కదా. ఈ కేసు ఎవరెక్కడ స్టార్ట్ చేసినా విచారణ ముగించడానికి ఎవరైనా సరే నా అనుమతి కోసం రావాలి రోయ్. ఎంతగానో చెప్పి చూశాను సార్, ఆయన గారు ఒప్పుకోవడం లేదు. బాగా ప్రెషర్ ఇస్తున్నారు. ఏ నిర్ణయానికి రాలేకపోతున్నాను. స్టాఫ్ ఏమో తక్కువ. ఓహో, వస్తాను సార్. డైరెక్ట్గా మాట్లాడుకుందాం, అదే మంచిది. ఓకే సార్, ఓకే. ఎంతవరకు నేను చెప్పిన విషయాలన్నీ మీడియాలో చూస్తుంటారో లేక పేపర్లో చదువుంటారు. కానీ ఇక జరిగే విషయాలు మీరు విని ఉండే అవకాశమే లేదు. ఎందుకంటే సిబిఐ వాళ్ళ మీడియా ప్రెజెన్స్ లిమిటెడ్ అండ్ రెస్ట్రిక్టెడ్. ఈ కేసులో సిబిఐ వాళ్ళ విచారణ ఢిల్లీ నుంచి స్టార్ట్ అయింది. ఐ విల్ మీట్ దే. ఓకే. బాస్కెట్ కిల్లింగ్ కేసు టేకప్ చేద్దామా వద్దా అని చిన్న కన్ఫ్యూజన్ లో ఉన్నారు కదా మీరు. సార్, సేతను కూడా రానివ్వండి, సార్. ఆ తర్వాత డిసైడ్ చేద్దాం. బాలు, సేతు వచ్చేసాడే. నమస్కారం సార్. నమస్కారం బాలు, కూర్చో. సార్, వర్క్ లోడ్ పిటిషన్. సేతు, నీ అభిప్రాయం ఏమిటి? యూ కెన్ డిసైడ్ సార్. ఓకే, వెనక్కి తీసుకుందామా? సార్. బాలు, సీఎం మినిస్టర్ సమద్ కలిసి ఢిల్లీకి ప్రయాణం చేసిన రోజేగా బాస్కెట్ కిల్లింగ్ హత్యలకి ప్రారంభం. అందులో ఎవరికి ఎలాంటి సందేహం వద్దు సార్. వాళ్ళు వచ్చింది సిబిఐని కలవడానికి. సిబిఐ నుంచి వాళ్ళని కలిసింది సేతు. వాళ్ళెందుకు సార్ వచ్చారు? అది చెప్తానులే. Thanks a lot for the money you sent through Mansoor. In return, you will be rewarded by God. Be proud of Mansoor being your relative. Be proud of Mansoor being your relative. అసలు ఎవరి మన్సూర్? ఈయనకి దూరపు బంధువు. ఎవరో బ్రెయిన్ వాష్ చేసి వాణ్ణి చెడగొట్టారు. రిలేటివే గాని మా మధ్య ఎటువంటి సంబంధమూ లేదు. మేం కలుసుకొని చాలా ఏళ్లయింది. ఇటువంటి వాళ్లతో సావాసం చేస్తున్నాడని నాకు తెలిసింది వేరే వాళ్ళు చెప్పడంతోనే. దీని గురించి పోలీస్ డిపార్ట్మెంట్లో డిస్కషన్ ఏమైనా జరిగిందా సార్? లేదు. నా మినిస్ట్రీలో ఎంతో ఎఫిషియెంట్, స్ట్రైట్ ఫార్వర్డ్, నమ్మకస్తుడు ఈయనే. కానీ కొంచెం ఎక్కువ మాట్లాడతారు. ఈయన ఎంతో మందిని టెన్షన్ పెట్టారు.
పోలీసులు మాత్రమే కాదు, అన్ని డిపార్ట్మెంట్స్లోనూ ఎల్డీ క్లర్క్ నుంచి సెక్రటరీ లెవెల్ వరకు అందరినీ ఏడిపించారు. మరి ఎలా నమ్మి పోలీసులకు చెప్పగలరు? ఈ న్యూస్ కనుక లీక్ అయిందంటే దాంతో ఇతని భవిష్యత్తే కాదు, మినిస్ట్రీ మొత్తం షివర్ అవుతుంది. మీ మీదే నమ్మకంతో వచ్చాం, ఏదో చేసి గట్టెక్కించాలి. ఇలాంటి ఒక ఆర్గనైజేషన్ ఉన్నట్టు హోమ్ మినిస్ట్రీలో కూడా రెఫరెన్సెస్ ఏం లేవు. ఫేక్ అయ్యే ఛాన్సు ఉంది. నేనేం చెయ్యాలి? ప్రస్తుతానికి ఏం చేయక్కర్లేదు. నేను నా రూట్లో కొంచెం ఎంక్వైరీ చేస్తాను. జోస్ కేసు విచారించమనేగా కోర్టు ఆర్డర్. అవును సార్. నౌ ప్రొసీడ్ విత్ దాట్. మిగతా తర్వాత చూద్దాం. సార్, హౌ ఇస్ యువర్ టీమ్? వినయ్, సుధీర్, అనిత. మామన్ ఎలా ఉన్నాడు? ఎప్పట్లాగే ఆఫీస్కు బయట ఉంటాడు విత్ మొబైల్. ఇక్కడ టెన్షన్ కాస్త తగ్గాక నేనే డైరెక్ట్గా వస్తాను. హోమ్ ఫుడ్ ఉంది, తింటావా? థ్యాంక్ యూ సార్. రా. సుప్రీంకోర్టు డిసిజన్ ఒకటి ఉంది అన్ఆథరైజ్ డిటెన్షన్ గురించి. స్టేట్ ఆఫ్ యూపీ వర్సెస్ రామ్లాల్ యాదవ్. దాన్ని వెతికి పెట్టు. నేను వెతికి తీసి పెడతాను మ్యామ్. ఇది మొత్తం డ్రాఫ్ట్ తీయండి. రమ్య, చెప్పు. ఏది నేను చూడండి. ఈ ఫైలే అనుకుంటా. సిబిఐ ఒక పెటిషన్ ఫైల్ చేసిందని చెప్పాను కదా, వర్క్ లోడ్ ఎక్కువగా ఉందని చెప్తూ ఇవాళ వాపస్ తీసుకున్నారు. మీన్స్ దే ఆర్ ఇన్ ద జాబ్. బండిదీరా. ఎస్. మీరు బలవంత పెట్టారా సిబిఐని వర్క్ లోడ్ పిటిషన్ వెనక్కి తీసుకోమని? దట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. నాది కాకుండా అడుగుతాను సార్. వాళ్ళు మాకొద్దని చెప్పినా కూడా ఈ కేసుని వాళ్ళకి అప్పగించడం న్యాయం కాదు. యు ఆర్ ద రీజన్. అయితే నన్ను మారిస్తే సరిపోదా? అది సరిపోకుంటే క్రైమ్ బ్రాంచ్, స్పెషల్ బ్రాంచ్, విజిలెన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. వాళ్ళు ఎవరైనా వీళ్ళకంటే బెటరే. ఇది సరిపోదు అన్నట్టు అన్ని కేసులు వాళ్ళకే వెళ్తున్నాయి. ఇకపై పోలీసులు ఎవరైనా చచ్చినా కూడా అది వాళ్ళకే వెళ్తుంది. చిన్న కేసులు, సోపు దువ్వెన, అద్దం దొంగతనాలు, ఇవి సరిపోతాయా సార్ మన రాష్ట్ర పోలీసులకి? అవును, నాకు తెలియగడుగుతాను సార్, ఎందుకని సార్ ఈ సిబిఐకి ఇంత మోజు, గౌరవం? ఒక డమ్మీ ఇక్కడ, ఒక డమ్మీ అక్కడ, డమ్మీ టు డమ్మీ, 5 అడుగులు 5 అంగుళాలు. ఇది చెప్పడానికి ఎందుకు సార్ ఇంత మేధావితనం? టేపు టైలర్ చాలుగా. ఇది తలుచుకుంటుంటే బాధగా ఉంది సార్. కేసు ఎవరు ఎక్కడ స్టార్ట్ చేసినా దాన్ని ముగించాలంటే ఇదిగో నేను చెప్పాల్సిందే. ఈ శామ్ ఎక్కడికి వెళ్ళాడో మీకు తెలియదు కదూ? తెలీదు, అడిగినా కూడా చెప్పడు సార్. ఎన్నాళ్ళైంది వెళ్ళిపోయి? 2-3 రోజులైంది. మీరెక్కడా వెతకలేదా? ఎక్కడికి వెళ్ళి వెతకగలం? ఏంటంత నిర్లక్ష్యంగా చెప్తున్నారు? ఈవిడ అబద్ధం చెప్తాను. ఇన్ఫార్మర్స్ని అలర్ట్ చేయాలి. సార్ కూర్చోండి కూర్చోండి. ఏంటి విశేషం? ఫైల్స్ కోసమని వచ్చారు సార్, జోస్ గారి కేసు. ఓ, జోస్ గారి ఫైల్స్. దాన్నే ఉంది, అన్ని తీసుకొచ్చివ్వు.
మొత్తం ఇచ్చేసేయ్. తాగడానికి ఏమి కావాలి? కాఫీ, టీ, సోడా, కూల్ డ్రింక్, లేదంటే తాజాగా ఉండే చెరుకు రసం తాగుతారేంటి? అక్కర్లేదు, బయట తాగే వచ్చాం. ష్యూర్? వెరీ ష్యూర్. ఇందులో ఏం లేవు సార్. ఎఫ్ఐఆర్, ఎంక్వైరీ రిపోర్ట్స్, పేపర్ కటింగ్, ఏవో కొన్ని ఫోటోలు ఉన్నాయంతే. అదే మేము మొదలు పెట్టేలోగానే సిబిఐ వాళ్ళు కేసుని హైజాక్ చేశారుగా. ఉన్నవేగా మేము ఇవ్వగలం. మీరెవరిని కస్టడీలోకి తీసుకోలేదా? ఓ, వాళ్ళ వెనకాల పడి పట్టుకున్నా ఏ ప్రయోజనం ఉండదని మేము కస్టడీలోకి తీసుకోలేదు. 1-2 ప్రశ్నలు అడిగాం అంతే. సరే, వెళ్ళొస్తాం. ఒకసారి ఆగండి. అన్నట్టు ఈ కేసు ఎంక్వైరీలో స్వామి కూడా ఉన్నాడా? అందులో డౌట్ ఏముంది, ఉంటారు. స్వామి ఆగు. అలా వెళ్ళిపోతే అలా. స్వామి శరణం. చిన్న సార్, ఓసారి ఆ సర్వీస్ రోడ్లోకి పోని. సార్ ఆఫీస్కి అయితే నేరుగా పోవాలి. అది తెలుసోయి, నీకు చెప్పింది చెయ్యి. సరే సార్. హలో సార్, నేను వస్తున్నా. అవును, నువ్వు చెప్పిన రూట్లోనే వస్తున్నా. ఇప్పుడు వచ్చేస్తాను. సరే సార్. నమస్కారం సార్. ఢిల్లీ సిబిఐ హెడ్ క్వార్టర్స్ కి బయట నేను ఒకసారి కలిశాను సార్. ఆ రోజు సీఎం గారిని, మా మినిస్టర్ గారిని సాగనమ్మటానికి మీరు వచ్చారు కదా, అప్పుడు నేను ఆ కారు పక్కనే ఉన్నాను సార్. జ్ఞాపకం ఉంది, జ్ఞాపకం ఉంది. హే, అదిగో ఆయిల్. మినిస్టర్ చనిపోగానే స్టాఫ్లో ఒకళ్ళు మిస్సింగ్. పర్సనల్ డాక్టర్ చనిపోయారు. ఆ తర్వాత ఎవరో ఒక జర్నలిస్ట్. డౌట్స్ రావడం సహజమే. మీకేమైనా అనుమానం ఉందా? అంతకు ముందే ఆయనకి హార్ట్ ప్రాబ్లం ఉండేది. అమ్మా, ఆ రోజు వచ్చిన కాల్ గురించి చెప్పు. మా వారు చనిపోయిన తర్వాత చాలా మంది కాల్ చేశారు కండోలెన్స్ తెలియజేయడానికి. వాళ్ళల్లో ఒకడు మాత్రం చాలా కోపంగా మాట్లాడాడు. మినిస్టర్ చావాల్సిన వాడే, సంతోషం అన్నాడు. ఈ పొలిటికల్ గా కాకుండా శత్రువులంటూ చెప్పుకోదగ్గ వాళ్ళున్నారా? ఎవరు లేరు సార్. కొద్ది రోజుల ముందు ఒక అతను కాల్ చేసి అడిగాడు, ఆయన చావులో అనుమానం గానీ ఫిర్యాదు గానీ ఉందా అని. ఆ ఫోన్ చేసిన అతను తన పేరు మన్సూర్ అని ఏమైనా చెప్పాడా? లేదు, అడిగాను కానీ టక్కని కట్ చేశాడు. ఏ నంబర్ నుంచి ఫోన్ చేశాడు? ల్యాండ్ ఫోన్ లో. ఎందుకు మన్సూర్ గురించి అడిగారు? ఇక్కడ ల్యాండ్ లైన్ నంబర్ ఏంటి? ఇస్తాను సార్ ఇప్పుడే. ఆ మిస్ అయిన స్టాఫ్ పేరేంటి? ముత్తుకోయ. స్టాఫ్ అంటే ఆల్ ఇన్ ఆల్ సార్. సిటీలో తనే అన్ని పనులు చూసుకుంటాడు. ఈ ముత్తుకోయ ఇలా ఉన్నట్టుండి కనపడకుండా పోవడానికి ప్రత్యేకమైన కారణాలు ఏమైనా ఉన్నాయా? ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లాంటివి? అటువంటివేమీ లేవు సార్. మిస్ అవటానికి ఒక 4 రోజుల ముందు నిక్కా ఫిక్స్ అయింది సార్, ఇష్టపడ్డ అమ్మాయితోనే. అది మిస్ అవడానికి కారణం అయి ఉండదు. డాక్టర్ వేణు ట్రెక్కింగ్ లో ఉండగా కాలు జారి కింద పడ్డాడు కదా? అవును సార్. కాలు జారినా పడతారు, తోసేసినా పడతారు. నీకేమనిపిస్తోంది? నాకు తెలియడం లేదు సార్. నీకు వేణు పెద్దగా పరిచయం లేడా? ఉంది, నాకు తెలిసినడే సార్. మినిస్టర్కి పర్సనల్ డాక్టర్ సార్ ఆయన. డాక్టర్ ఫ్యామిలీ ఇక్కడే ఎక్కడే ఉండాలి. నేను కనుక్కొని చెప్తాను సార్. అమ్మా, ప్రాబ్లం అవుతుందా? ఎవరయ్యా ఈ మన్సూర్? ఏ మన్సూర్ గురించి అడుగుతున్నారు? మినిస్టర్ రిలేటివ్ కదా, ఊరు వదిలిపోయినోడు. టెర్రరిస్టులతో చేరిన మన్సూరా సార్?
నేను ఒకసారి కలిశాను. అది మా మినిస్టర్ వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు. 1 సంవత్సరం అయి ఉంటుంది సార్. ఎవరో చెప్తే తర్వాత నాకు తెలిసింది ఊరు వదిలిపోయారని. ఈ మన్సూరు ముత్తుకోయ ఇద్దరు ఫ్రెండ్సేనా? అది నాకు తెలియదు సార్. ఆ అవకాశం లేదు. అయినా ఓసారి ఎంక్వైరీ చేసి ఉంచు. ఈ మన్సూర్ గురించిన పూర్తి డీటెయిల్స్ కావాలి, పాతవి కొత్తవి. ఇది చేయాల్సింది పోలీసులు కదా సార్. అన్వరే కదా ఇప్పుడు మాకు పోలీసు. మినిస్టర్ అలాగే అంటారు. ఒక్కొక్కప్పుడు పిలుస్తారు, ఏరా అన్వర్ ఖాన్ అని. మన్సూర్ గురించి చెప్పడానికైనా మినిస్టర్ ఢిల్లీలో మిమ్మల్ని కలిసింది? ఎందుకు కలిసారో మినిస్టర్ చెప్పలేదా? లేదు, చెప్పలేదే. మరి నేనెలా చెప్తాను? సార్ ఇందుకే గొప్పవాళ్ళు అయ్యారు సార్. నాకు వినయ్ సార్ చెప్పు. శామ్ హాస్పిటల్లో ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. ఏ హాస్పిటల్? నియో హాస్పిటల్ సార్. నేను వస్తున్నా, మీరు బయలుదేరండి. సార్ ఎక్కడ అతను? సార్ అది What? సార్ వాట్స్ రాంగ్? హీస్ మిస్సింగ్ సార్. వాట్? సార్ ఇదే ఆ రూమ్. సార్ ఇవిడ మెర్లిన్, శామ్ గారి వైఫ్. ఇవిడ నిద్రపోయిందట. ఆ టైంలోనే శామ్ మిస్ అయ్యారు. మిస్ అయ్యాడా? మిస్ చేశారా? ఒక హార్ట్ పేషెంట్, అది ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ అడ్మిట్ అయిన వాడు. అతనే కార్ స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ ఎలా వెళ్తాడు? వెళ్ళుండకూడదు సార్. బాగా టెన్షన్గా కనిపించాడు. హార్ట్ అటాక్ అని తేలినా సరే నాకేం కాదని వెళ్ళిపోయాడు. తనే సెల్ఫ్ డ్రైవ్ చేసుకుంటూ ఇక్కడికి వచ్చాడు. మేమే వాళ్ళ ఫ్యామిలీని ఇక్కడికి పిలిపించాం. అయితే ఎందుకని పేషెంట్ని ఐసీయూలో చేర్చలేదు? లుక్ ఆఫీసర్, ఐఎమ్ ఏ కార్డియాలజిస్ట్ అండ్ సపోజ్ టు డూ ఓన్లీ రైట్ థింగ్స్ సార్. He too will ask you right questions only. We are one in investigation. ఈ హాస్పిటల్కి శామ్ రావడం ఫస్ట్ టైమా? లేదు, ఇంతకు ముందు డాక్టర్ వేణుగారు పేషెంట్గా ఉన్నాడు. ఇప్పుడు ఈయన పేషెంట్. యు మీన్ ట్రెక్కింగ్ వెళుతూ చనిపోయాడు ఆ వేణునా? మినిస్టర్ సమద్ పర్సనల్ డాక్టర్? ఎస్, ద సేమ్. ఐఎమ్ ఆస్కింగ్ యూ స్ట్రైట్. డాక్టర్ పేషెంట్ కలిసి గేమ్ ఆడుతున్నారా? హీస్ ఎ ప్రైమ్ సస్పెక్ట్ ఇన్ ద మర్డర్ కేస్. ఓ మై గాడ్. నాకు శామ్ దొరికి తీరాలి, లేదంటే సారీ, మీరే దీనికి సమాధానం చెప్పాలి. గుడ్ మార్నింగ్ లేడీస్. గుడ్ మార్నింగ్ సార్. ఆఫీస్ పని ఒత్తిడి వల్ల నీ పెళ్లికి నేను రాలేకపోయాను. పర్వాలేదు సార్, మీరు పంపించిన మెయిల్ మెసేజ్ అందాయి. మీ ఆయన ఏం చేస్తుంటారు? ఇప్పుడు గురువాయూర్లో మెయిల్ శాంతి సార్. ఓం నమో నారాయణ. ఇది మినిస్టర్ గారి ఇంటి ల్యాండ్ లైన్ నంబర్. ఇందులో మెన్షన్ చేసిన డేట్లలో వచ్చిన అన్ని కాల్స్ ని ట్రాక్ చేయాలి. సార్ బిఎస్ఎన్ఎల్ లో ఫార్మాలిటీస్ కాస్త ఎక్కువగా అవన్నీ ఉంటాయి. చూసుకో, డీటెయిల్స్ కావాలి. షూర్ సార్. సుధీర్ సార్, ఢిల్లీ ఎయిర్పోర్ట్ సీసీటీవీ ఫుటేజ్ కావాలని ఒక రిక్వెస్ట్ పంపించాం. హెడ్ క్వార్టర్స్ కి ఫోన్ చేసి దాన్ని స్పీడప్ చేయి. షూర్ సార్. సార్ ఈ శామ్ ఇస్కులారిని జోస్ కంటిన్యూస్ గా పట్టుకునేవాడు. ఆ కోపం అతనిలో ఉంది. అండ్ అక్యూజ్డ్ ఇన్ ఎవ్రీ ప్రాబబిలిటీ. మన వినయ్ అజాగ్రత్త వల్ల ఇవాళ మనం మిస్ అయ్యాం. జోస్ ని శామ్ డైరెక్ట్ గా బండితో గుద్ది చంపుతాడా? డైరెక్ట్ గా చేయకపోయినా సుపారీ ఇచ్చి ఉండొచ్చు. ఎన్ని లక్షలు ఇవ్వాల్సి వస్తుంది సుపారీగా ఇస్తే? సార్ అది 10-12 లక్షలు. అంతకంటే ఎక్కువే ఉంటుంది సార్. అందులో 4లో ఒక భాగమో 3లో ఒక భాగమో ఇవ్వాల్సిన వాళ్ళకి ఇస్తే సిఐ జోస్ని ఏదో ఒక నక్సలైట్ ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేయరు? సార్, ఇట్స్ ఎ మర్డర్, నో డౌట్. కాదని నేను అనలేదుగా. బట్ దాని మోటివ్ మాత్రం ఈ ఇసుక సున్నము కాదు. ఇట్స్ సంథింగ్ బియాండ్, సంథింగ్ మోర్ సీరియస్. సార్, ఇదొక ఆపరెంట్ షట్ కేసు ఏమీ కాదు. శామ్ కోసం ఎందుకని ఎవరు వెతకలేదు? ఎస్ సార్, 6గురిని అసైన్ చేశాం. దెన్ ఇంక్రీజ్ ద స్ట్రెంగ్త్ అండ్ స్ప్రెడ్. సార్. ఏంట్రా ఇదే? హలో, బయటకు వచ్చాక దొరికింది. దొరకలేదని ఎన్నిసార్లు చెప్పాలి? సార్, సేతురామయ్య గారు అంటే ఎవరు? ఒక్క నిమిషం లైన్లో ఉండు. నువ్వెవరు? నేను అనిల్ థామస్, డాక్టర్ వేణుగారి డ్రైవర్ని. అన్వర్ గారు పంపారు. రా, మిమ్మల్ని కలవాలని వచ్చాడు.
అనిల్ థామస్. అవును సార్. ఇంతకీ నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు? సొంతంగా ఒక టాక్సీ ఉంది. మేడం హెల్ప్ చేశారు సార్. మేడం? వేణుగారి వైఫ్. ఆ రోజు వేణు ట్రెక్కింగ్కి వెళ్ళినప్పుడు నువ్వు ఆయనతో పాటు వెళ్ళావా? నేను వెళ్ళలేదు సార్. ఎక్కువగా సార్ ఫ్రెండ్స్తోనే వెళ్తూ ఉంటారు. అలా ఆయనతో వెళ్ళే ఫ్రెండ్స్ ఎవరు? అప్పుడప్పుడు మన్సూర్ గారు వెళ్తారు. ఎప్పుడైనా డాక్టర్ మురళి. ఆ మన్సూర్ డాక్టరా? లేదు, కానీ ఏదో మెడికల్కి సంబంధించిన పని అనుకుంటా. ఆ రోజు మన్సూరు ఉన్నాడా? తెలీదు. మేడం అడిగితే తప్పకుండా తెలుస్తుంది. నేను మీ ఇంటికి వద్దామనే ఫోన్ చేశాను. మీరు ఇక్కడున్నారని చెప్పినందువల్లే ఇక్కడే కలుద్దామని వచ్చాను.